ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు నామమునకు ఘనత మహిమ ప్రభావములు కలుగును గాక. సత్యాన్వేషణ అనేటువంటి ఈ కార్యక్రమంలో భాగముగా మనము దేవుని యొక్క సత్యమును మనము స్టడీ చేస్తూ ఉన్నాము. దేవుని యొక్క తత్వమును మనం అన్వేషిస్తూ ఉన్నాము. ట్రూత్ సీకర్స్ కన్వెన్షన్. హల్లెలూయా. యేసు నామమునకు మహిమ కలుగును గాక. బైబిల్ గ్రంథము మనకు నేర్పించేటువంటి అనేకమైన విషయాలలో మనము మరొక విషయమును స్టడీ చేద్దాం. హల్లెలూయా. హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు నామమునకు ఘనత మహిమ ప్రభావములు కలుగును గాక. మనము మరొక విషయాన్ని స్టడీ చేద్దాము. సత్యాన్వేషణ అనేటువంటి ఈ కార్యక్రమంలో భాగముగా మనము పునాది అనే పుస్తకములో గ్రంథములో పునాది అనేటువంటి బుక్ లోపల ఉన్నటువంటి చాప్టర్స్ లెసన్స్ను మనము స్టడీ చేస్తూ ఉన్నాం. దాంట్లో భాగంగా దేవుని యందలి విశ్వాసము అనేటువంటి లెసన్లో మనం కొన్ని టాపిక్స్ని స్టడీ చేసాం. ఈరోజు ఈ దినమున మనం మరొక టాపిక్ను మరొక సందేశమును మనం స్టడీ చేద్దాము. మరొక టాపిక్ని మనం స్టడీ చేద్దాం. హల్లెలూయా. హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు నామమునకు ఘనత మహిమ ప్రభావములు కలుగును గాక. ఇందులో ఉన్నటువంటి దేవుని యందలి విశ్వాసం అనేటువంటి లెసన్ లోపల ఉన్నటువంటి మరొక టాపిక్ని మనం స్టడీ చేద్దాం. హల్లెలూయా. హల్లెలూయా. యేసు నామమునకు మహిమ కలుగును గాక. దేవుని యందలి విశ్వాసం అనేటువంటి లెసన్ ఒకటి ఉన్నది అన్నమాట. దేవుని యందలి విశ్వాసం అనే లెసన్లో మనం ఈ దినమున మరొక టాపిక్ను స్టడీ చేద్దాం. హల్లెలూయా. యేసు నామమునకు ఘనత మహిమ ప్రభావములు కలుగును గాక. అందులో భాగంగా మనం ఒక లేఖన భాగమును చదువుతాము. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయము 6వ వచన భాగమును మనము చదువుతాము. హల్లెలూయా. యేసు నామమునకు మహిమ కలుగును గాక. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 6వ వచనము. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యము. దేవుని వద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు తన్ను వెదకు వారికి ఫలము దయచేయువాడనియు నమ్మవలెను కదా. హల్లెలూయా. యేసు నామమునకు మహిమ కలుగును గాక. మరలా చదువుదాము. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయం 6వ వచనము. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యము. దేవుని వద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు తన్ను వెదకు వారికి ఫలము దయచేయువాడనియు నమ్మవలెను కదా. దేవుని వద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు తన్ను వెదకు వారికి ఫలము దయచేయువాడనియు నమ్మవలెను కదా. హల్లెలూయా. చిన్నమాట ప్రార్థన చేద్దాం. స్తోత్రం ప్రభువా, కృప కలిగిన మా తండ్రి, పరిశుద్ధురానైన మీకు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాము. మా కన్న తండ్రి, పరిశుద్ధాత్మదేవ, మా గురువుగా, బోధకుడిగా, నాయకుడిగా మీరు దిగివచ్చి చదువుబడిన లేఖన భాగము ద్వారా మీరు మాతో మాట్లాడి తండ్రి మమ్ము దర్శించి మా అవసరమును తీర్చి మీరే ఘనత మహిమ పొంది మమ్ము దీవించమని సర్వశక్తుడైన యేసయ్య నామములో వేడుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు నామమునకు ఘనత మహిమ ప్రభావములు కలుగును గాక. చదవబడినటువంటి లేఖన భాగము మనకు ఒక ప్రాముఖ్యమైనటువంటి సత్యమును, సందేశమును, సమాచారమును మనకు తెలియజేస్తూ ఉన్నది. అదేమనగా విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యము. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యము ఉన్నట. విశ్వాసము అనేది ఒక ప్రాథమికమైనటువంటి అంశముగా మనం స్టడీ చేస్తూ ఉన్నాం. అయితే దేవునికి ఇష్టలుగా ఉండాలి అంటే, దేవునికి మనం ఇష్టముగా బ్రతకాలి అంటే మన లోపల ఉండవలసినది విశ్వాసం. దేవుని యందలి విశ్వాసము అనేటువంటి లెసన్లో మనం స్టడీ చేస్తున్నటువంటి టాపిక్ విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యము. విశ్వాసము, దేవుని యందలి విశ్వాసము అనగా దేవుని యందు మనం విశ్వాసం ఉంచాలి. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడుగా బ్రతకడం అనేది సాధ్యపడదు అట. హల్లెలూయా. హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు నామమునకు ఘనత మహిమ ప్రభావములు కలుగును గాక. విశ్వాసం ఉండాలి. మనిషికి విశ్వాసం అనేది ఉండాలి. భక్తుడికి ఉండవలసినటువంటి లక్షణము విశ్వాసం. దేవునికి ఇష్టడుగా బ్రతకాలి అంటే మనము ఆయన యందు విశ్వాసం ఉండి జీవించాలి అన్నమాట. దేవునికి మనం ఇష్టముగా బ్రతకాలి. ఈ దినములలో మన యొక్క సమాజములో ప్రస్తుత మనుషులలో ఉన్నటువంటి ఒక ప్రధానమైనటువంటి
ఆశ, మనిషికి ఉన్న ఒక ప్రధానమైన ఆశ నేను బాగుండాలి అనేటువంటి ఆశ మనిషికి ప్రధానంగా ఉంటుందన్నమాట. నేను బాగుండాలి, నాకు డబ్బులు కావాలి అనేటువంటి ఒక ఆశ మనిషి లోపల ఉంటుందన్నమాట. ఈ ఆశతోటి మనిషి దేవుణ్ణి వెంబడిస్తూ ఉన్నాడు. ఈ ఆశ కొరకు, తన ఆశల కొరకు దేవుని వెంబడిస్తూ ఉన్నాడు అన్నమాట మనిషిని. దేవుణ్ణి మొక్కితే నాకు ధనం కలుగుతుంది, ధనాభివృద్ధి కలుగుతుంది. దేవుని నమ్మితే, దేవునికి భక్తి చేస్తే నాకు ఆరోగ్యము కలుగుతుంది, ఈ లోకంలో నాకు ఘనత కలుగుతుంది, పదవులు కలుగుతాయి అనేటువంటి ఆశతోటి మనిషి పరిగెత్తుతూ ఉన్నాడన్నమాట. అయితే బైబిల్ గ్రంథము